ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో సదాశివనగర్ గంగపుత్ర సంఘం సభ్యులు సంఘంలో నెలకొన్న సమస్యలను దృష్టికి తీసుకురాగా నాడు ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గురువారం గంగపుత్ర సంఘానికి 1 లక్ష విరాళాన్ని గంగపుత్ర సంఘ సభ్యులకు స్వయంగా అందజేశారు. ప్రజలతో చేసిన ప్రతి హామీని గౌరవంగా తీసుకుని నెరవేర్చడమే తమ ధ్యేయమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. గంగపుత్ర సంఘ సభ్యులు ఎమ్మెల్యే గారు తమకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చి గంగపుత్ర సంఘం ప్రజలకు అండగా నిలిచిన ఎమ్మెల్యే మదన్ మోహన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి నాయకత్వాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఏంటంటే ఎలక్ట్రిసిటీ వాళ్ళకేమో పిఆర్ పంచాయతీరాజ్ ఇంజనీర్ చెప్తారు ఏమంటారంటే మాకు మధ్యన తంబాలు ఉన్నాయి, తంబాలు పోవాలంటే మాకు పైసలు బ్యాంకులో పడితే మేము తంబాలు తీస్తాం ఆయన అంటాడు. వీళ్ళు ఏమంటారంటే మేము కాగితం ఇస్తాం, ప్రొసీడింగ్ ఇస్తే మీరు పనిచేయాలని ఆయన అంటాడు. ఇట్లా కథ నడిచింది 8-9 ఏళ్ళు. లాస్ట్కు ఎస్సీతో పెట్టుకొని మీటింగ్ పెట్టుకొని మరి అలా నగర్ మండల కేంద్రంలో ఇంత పరిస్థితి ఉంటే ఇక మరి గ్రామాల పరిస్థితి ఏంటని చెప్పి నేను ఆఫీసులో అడిగాను. ఎన్ని రోజులు పోయిన పాలకులు మరి ఏం చేసిండ్రు అంటే మాకు తెలియదు సార్, మాకు రూల్స్ ఉన్నాయి, మాకు అకౌంట్లో పైసలు పడితేనే మేము తంబాలు తీస్తాం, ఇది గవర్నమెంట్ రూల్ అని ఆయన అంటారు. మరి ఈ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం అని చెప్పి నేను ఎమ్మెల్యే ఈ 16 నెలలు అవుతున్నాను. ఇప్పటికి 4 సార్లు అసెంబ్లీ అయింది. 4 సార్లు అప్పటి నుంచి కూడా మరి 40 ఏళ్ళలో కూడా ఎల్లారెడ్డి మాట్లాడినంత మాటలు మాట్లాడిన 4 అసెంబ్లీ సెషన్లో మీరు చూసినారు. ఎల్లారెడ్డి వెనుకబడ్డ ప్రాంతం మనకి ఈ ప్రాంతానికి కావాలని చెప్తే మళ్ళీ 11.5 లక్షలు మళ్ళీ నేనే అరేంజ్ చేసి ఎలక్ట్రిసిటీ వాళ్ళ డిపాజిట్